మళ్ళీ ఈ ప్రశ్నగా అందరూ అడిగిన ప్రశ్నే మళ్ళీ అదే చర్చలో ఉంది కాబట్టి ముందంతా కూడా పార్టీ అధికారంలోకి వచ్చే మూడ్ బిల్డ్ అయిన తర్వాత సడన్గా గ్రాఫ్ పడిపోయింది, కాంగ్రెస్ దాన్ని తీసేసుకుంది, కాంగ్రెస్ ఓవర్టేక్ చేసింది మిమ్మల్ని అనేది. అంటే అధికారంలోకి వచ్చే పార్టీ అధికారంలోకి రాకుండా పోవడానికి కొన్ని కీలక నిర్ణయాలే కారణంగా నిలిచాయి అనే చర్చ ఉంది కదా. చూడండి, ఒక కారణం, రెండు కారణాలు ఒక మనిషి వల్ల ఇద్దరు మనుషుల వల్ల ఏమీ కాదండి. పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, అంతేనా? భారతీయ జనతా పార్టీ వాజ్ క్రూజింగ్ వెరీ స్మూత్లీ 1.5 years బ్యాక్. క్రూజింగ్ అంటే బ్రహ్మాండంగా స్మూత్గా పోతూ ఉంది. అదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి డిపాజిట్లు కూడా కోల్పోతూ ఉన్నారు. బీజేపీ గెలుస్తూ ఉంది. సో అప్పుడు ఎప్పుడు కూడా మనం క్రూజ్ అవుతున్నామని హ్యాపీగా ఉండకూడదు. ల్యాండింగ్ ఎంత సేఫ్గా చేసుకుంటామో పక్కా ల్యాండ్ అయ్యి బయటికి వచ్చే వరకు మ్యాచ్ ఈజ్ నాట్ ఓవర్ టిల్ ద లాస్ట్ బాల్ ఈజ్ బోల్డ్. అప్పటి వరకు మీరు జాగ్రత్తగానే ఉండాలా, కాషియస్గానే ఉండాలా. సో సమ్వేర్ దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఐ విల్ నాట్ బ్లేమ్ వన్ పర్సన్ ఆర్ వన్ రీజన్ ఫర్ దిస్. మల్టిపుల్ రీజన్స్. మీకు ఆదిలాబాద్లో 7 4 మెజారిటీ వచ్చినాయి. మీకు నిజామాబాద్లో 7 2 చోట్లల్లో 30-31% ఓటు వచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎక్కడైనా సీక్వెన్స్ కనెక్ట్ కావాలండి. ఎవ్రీ డాట్ హ్యాస్ టు బి కనెక్టెడ్. నరేంద్ర మోదీ దగ్గర నుంచి మోడీ, అమిత్ షా, నడ్డా గారు, స్టేట్ ప్రెసిడెంటు, ఎంపీ క్యాండిడేటు, ఎమ్మెల్యే క్యాండిడేటు, బూత్ స్థాయి దాకా అంతా కనెక్ట్ ఉండాలి. కమలం పువ్వు పోయి క్యాంపెయిన్ చేయదండి. దురదృష్టవశాత్తు కమలం పువ్వుకి నోరు లేదు. నోరున్న వాడిని మనం చూసుకొని పెట్టుకోవాలి అక్కడ. అయితే కమలం పువ్వు యొక్క సిద్ధాంతము, కమలం పువ్వు యొక్క విశేషాలు, మోదీ గారి నాయకత్వంలో జరుగుతున్న డెవలప్మెంటు, ఇవన్నీ చెప్పుకోవాలంటే ఆ చెప్పుకోతగ్గ వ్యక్తిని ఐడెంటిఫై చేసి క్యాండిడేట్గా చేసుకోవాలి. సో డాట్ మిస్ అయిన చోట ఓడిపోయాము, డాట్స్ కనెక్ట్ అయిన చోట గెలిచాము, పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకోటి, మన సాయి గారిది శరీరం ఉంది. సాయి గారు మా బ్రెయిను, హార్టు బాగా చూసుకుంటారు. కిడ్నీకి ఏమైనా అయిందనుకోండి, సాయి గారు అడ్డం పడతారు. ఆదిలాబాద్, నిజామాబాద్లో జాయినింగ్లు అయిపోగానే మొత్తం శరీరం బాగున్నట్టు కాదు, అన్ని చోట్ల కావాలా. సాయి గారు ఓవరాల్ హెల్త్ని చూసుకోవాలా. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ పార్ట్ ఆర్ వన్ ఏరియా ఆర్ 1 seat or 10 seats. When we are fighting 119 seats, we have to make sure all 119 seats we field a strong candidate. And that work is not easy. It has to start from today itself for 2028. 2018, 2019 ఫలితాలు మీరు చెప్పి, ఆ తర్వాత ఇప్పుడు మొన్నటి ఫలితాలు కూడా మీరు చెప్పారు. నిజామాబాద్ వరకు మీరు చాలా క్లియర్గా నంబర్స్తో సహా మీరు చెప్పగలుగుతున్నారు. నేను అడిగేది ఏంటంటే, మీరు ఇప్పుడు మీరు ఇందాక పాయింట్ చెప్పారు కదా, మోదీ గారి నుంచి కింద బూత్ స్థాయి నాయకుడి వరకు కనెక్ట్ అవ్వాలని. ఈ కనెక్ట్ అయ్యే క్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ని మార్చడం అనేది డిస్కనెక్ట్గా మీరు భావిస్తున్నారా? అట్లా ఏమన్నా అయిందా? చూడండి సార్, దానివల్ల ఏమైనా చెడిందా, ఏమన్నా బాగుందా అంటే, నాకు బండి సంజయ్ గారిని చేంజ్ చేసే నాటికి మాకు అంత అన్ని చోట్ల బలమైన జాయినింగ్స్ అయినాయా అంటే దానికి ఏమంటారు మీరు? మొత్తం 10 ఉమ్మడి జిల్లాలలో 17 సీట్లలో 119 నియోజకవర్గాలలో అయినాయా? ఓకే, వివిధ కారణాలు ఉండొచ్చు. సో సంథింగ్ మార్చారు. ఈ పార్టీ క్రూజ్లో లేదు కదా, అప్పటికి లేదా, క్రూజ్లో లేదు కదా. ఓకే, మనము క్రూజ్ ఎప్పుడు కోల్పోయినామంటే మునుగోడు ఓడిపోయినాక మన క్రూజ్ తగ్గింది. మునుగోడు కంటే ముందు జిహెచ్ఎంసి, హుజురాబాదు, అక్కడ దాకా బాగానే క్రూజ్లో ఉన్నాము. తర్వాత వివిధ కారణాల వల్ల తగ్గుకుంటూ వచ్చింది. ఐ విల్ నాట్ బ్లేమ్ అగైన్. క్రూజ్లో ఉండడానికి సంజయ్ కారణం అనను, క్రూజ్ పోవడానికి కూడా సంజయ్ కారణం అనను, లేదా కిషన్ రెడ్డి గారి కారణం అనను, ఏ ఒక్క కారణం ఉండదండి. ఓకే, సో బీజేపీ అంటేనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా 99లో 85లో మోస్ట్ పాపులర్ నాయకుడు ఆఫ్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్.
ఆయన తేలేకపోయాడు. 2004లో 2009లో డి శ్రీనివాస్ అనే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారంత పాపులర్ కాదు మాసెస్లో. బట్ ఆయన చాకచక్యం ఆయనది, పార్టీని ఇంటాక్ట్గా పెట్టగలిగాడు. సో ఆయనకున్న టాలెంట్ వేరు, రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ వేరు, పాపులారిటీ వేరు. ఈ రెండు ఒక టీం వర్క్ అయినప్పుడే పార్టీ పవర్లోకి వస్తుంది. నేను చెప్పాను కదా, సాయి గారు మొత్తం శరీరాన్ని బాగా చూసుకుంటేనే ముందుకు పోతారు. లేదు నాకు గుండె ఇంపార్టెంటు, నాకు లివర్ ఇంపార్టెంటు అంటే మీ మైండ్కి ఏమైనా ఫస్ట్ కొలాప్స్ అయ్యేది కిడ్నీ. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆన్ ద హోల్. ఇట్స్ అ ప్యాకేజ్. 119 సీట్స్ ఇస్ అ ప్యాకేజ్. మనకి 10th క్లాస్లో మల్టిపుల్ చాయిస్ ఉన్నట్టు మనకు పొలిటికల్ ఎలక్షన్స్లో మల్టిపుల్ చాయిస్ ఉండదు కదా. ఏమంటారు, మన నాట్ మల్టిపుల్ చాయిస్, ఆన్సర్ 2 out of 5 అని 5 క్వశ్చన్లలో 2 ఆప్షనల్ లేవు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.